ఈరోజు ఇక్కడ అనంతపురం పట్టణంలో పొదుపు గ్రూపులు, మైక్రో ఫైనాన్స్, దీనికి సంబంధించిన వడ్డీలు, దోపిడీకి సంబంధించినటువంటి అవగాహన సదస్సుని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు, అలాగే మెప్మా పీడీ గారు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా హాజరై అవసరమైనటువంటి సూచనలు, అలాగే ఇక్కడ హాజరైన వాళ్ళకి సందేహాలు తీర్చారు. ప్రధానంగా ఏదైతే పొదుపు గ్రూపులు కడుపు కట్టుకొని పొదుపు చేసుకుంటూ లోన్లు తీసుకున్నారో 99.5% రికవరీ ఉన్నటువంటి గ్రూపు సభ్యులకి సులభంగా రుణాలు అందుబాటులో లేనటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఉంది. కమిషన్లు ఇస్తే కానీ లోన్లు శాంక్షన్ కావడం లేదు. ఏదైతే అంతర్గత రుణాలని ప్రోత్సహించాలో కొద్దిమంది బ్యాంక్ మేనేజర్సు, అలాగే మెప్మా అధికారులు కూడా ఈ అంతర్గత రుణాలని ప్రోత్సహించకుండా మీ డబ్బులు బ్యాంకులో ఉంటేనే మేము లోన్ ఇస్తాము అని 2 లక్షలు 3 లక్షల రూపాయలు లోన్ ఇచ్చేటప్పుడు ఫిజికల్గా బ్యాంకులో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అంటే వీళ్ళ డబ్బుకి వడ్డీ లేకుండా బ్యాంకులో ఉంటుంది, వీళ్ళు బ్యాంకు దగ్గర డబ్బు తీసుకుని వడ్డీ కట్టేటటువంటి దురదృష్టకరమైన పరిస్థితి నడుస్తూ ఉంది. దీన్ని అరికట్టాల్సిన అవసరం. ఆ రకంగా బ్యాంకర్స్కి, అధికారులకి, గ్రూప్ సభ్యులకి అవగాహన కలిగించి మైక్రో ఫైనాన్స్ దగ్గరికి చిన్న చిన్న అవసరాలకే వెళ్లాల్సినటువంటి పరిస్థితికి నెట్టకూడదు. రెండోది, మైక్రో ఫైనాన్స్కి సంబంధించి ఈరోజు ₹2 నుంచి ₹10 దాకా వడ్డీ రేట్లు నడుస్తూ ఉన్నాయి. మైక్రో ఫైనాన్సే కాదు, ఆర్బీఐ దగ్గర నమోదైనటువంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, ఎంఎఫ్ఐ, ఉదాహరణకి బజాజ్ ఫైనాన్స్ లాంటిది చాలామందికి తెలుసు. ఇవి జీరో ఇంట్రెస్ట్ పేరుతో మోసం చేస్తూ ఉన్నాయి. వీటికి కూడా వేధింపులు చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి, జరిమానాలు కట్టిస్తున్నారు. దీని మీద అవగాహన సదస్సుని జిల్లా రెవెన్యూ యంత్రాంగం, ప్రధానంగా కలెక్టర్ గారు చొరవ తీసుకుని మైక్రో ఫైనాన్స్ రేట్ల అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో నిబంధనల ప్రకారం పని చేయకుండా వేధిస్తున్నటువంటి వాళ్ళ మీద పోలీస్ కేసులు కూడా ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. అదనపు వడ్డీలు అంటే నేషనల్ బ్యాంక్స్ కంటే 4% కంటే అదనంగా వసూలు చేయకూడదు, కానీ 4% కాదు 40%, 100% కూడా చేస్తూ ఉన్నాయి. వీటి మీద కంట్రోల్స్ అవసరం. మూడోది, ప్రభుత్వం చాలా హంగామా, చాలా స్కీములు చెప్తా ఉంది, కానీ ఈ స్కీముల అమలుకు సంబంధించి కన్జంప్షన్ లోన్స్ చాలా అవసరమై ఉన్నాయి. ఈరోజు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కన్జంప్షన్ లోన్స్ అంటే కుటుంబ అవసరాల కోసం, చదువుల కోసం, వైద్యం కోసం, ఇంటి నిర్మాణం కోసం ఇలాంటివి ఇస్తున్నాయి. కానీ ఒక ఇల్లు కట్టాలంటే అది చంద్రబాబు కట్టించే ఇల్లు అవ్వచ్చు, జగన్ కట్టించే ఇల్లు అవ్వచ్చు, ఇంకొకరు. కానీ ప్రభుత్వం ఇల్లు కట్టాలి ఇవాళ అంటే కనీసం ₹6 లక్షలకు తక్కువ కాదు. కానీ గవర్నమెంట్ ఇచ్చేది ₹1,75,000, ₹1,90,000. మిగతా 3 లక్షలు అప్పు చేసుకోవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. వాళ్ళకున్న చెంబు తాకట్టు పెట్టడం, గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమిని కూడా తాకట్టు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల వల్ల ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఉండడం సరికాదు, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి సంపూర్ణమైనటువంటి లోన్స్ ఇవ్వాలా. అలాగే గవర్నమెంట్ విద్య, గవర్నమెంట్ వైద్యం బలపడినట్లయితే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంతకంటే ముఖ్యంగా తల్లికి వందనం డబ్బులు చాలా చోట్ల బ్యాంకులు ఇతర అప్పులకి జమలు చేసుకున్నాయి. ఈ అప్పులన్నీ కూడా తిరిగి తల్లికి వందనం స్కీమ్ కింద ఏ డబ్బులు వచ్చినాయి, తల్లికి వందనం మాత్రమే కాదు ఇతర సంక్షేమ చర్యల కింద వచ్చినటువంటివన్నీ కూడా తిరిగి వాళ్ళ అకౌంట్స్లోకి వెయ్యాలని చెప్పేసి మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కన్జంప్షన్ లోన్స్ ఇచ్చేటటువంటి వైపు నుంచి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.